తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వీటి గురించి నువ్వు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేయరు అనేసి చెప్పారు. అంటే జేడీ లక్ష్మీనారాయణ అప్పట్లో మీకు సపోర్ట్ కూడా చేసాడు, చాలా సపోర్ట్ ఎంపీగా మరి పోటీ చేస్తున్నారు, మరి సపోర్ట్ చేస్తా అంటున్నాడు ఆయన. అంటే అంతలాగా మీరు మీ నాన్నగారి గురించి చెప్తున్నారు, మీరే అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా తిట్టడం, అంటే కొట్టే అంత స్థాయి వరకు కూడా వెళ్ళింది నిజం. వాళ్ళు మమ్మల్ని కొట్టిరు కదన్న, మళ్ళీ ఆయన పైన మర్డర్ అటెంప్ట్ కేసు కూడా ఉంది కదా, కేసు కూడా పెట్టినాం కదా మేము. నాకు అంత చిల్లరేషాలు అస్సలు అవసరం లేదు, మనుషులను పెట్టి కొట్టి నాకేం అవసరం, అంత బలిసిందన్న నేను పైసలు ఉన్నదాన్నే. నేను అంత చీప్ క్యారెక్టర్ కాదు, ఒకరు నీకు పైసలు పెట్టి కొట్టించి నన్ను అభిమానించే వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు. ఆయన గురించి మాట్లాడడం నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు, ఆయన గురించి అసలు మాట్లాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నా ఫాదర్, అసలు ఫాదర్ లెక్క మమ్మల్ని ఎప్పుడు ట్రీట్ చేయలే. కషాయాడైనా కనీసం కోసేటప్పుడు మనిషి కోడైనా నీళ్లు పోస్తాడు ఎవడైనా. వీడు ఈయన నా జీవితం మొత్తం నాశనం చేసిండు. లాస్ట్ మీ ఇంటర్వ్యూనే, ఇంకా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వను. ఇంకా హాయ్ హలో నమస్తే, నేను మీ తేజ కిషోర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ మట్టిలో మాణిక్యం అనే పేరుకి మరో రూపం బర్రెలక్క అలియాస్ శిరీష. హాయ్ శిరీష గారు, నమస్కారం. నమస్కారం. ముందుగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎలా ఉన్నారు? బాగున్నా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్రెలక్కకైనా పేరు ఎలా వచ్చింది? అంటే బర్రెలు కాయడం వల్ల, లేకపోతే ఈ విధంగా వచ్చింది ఆ వీడియో చేయడం వల్ల? ఆ వీడియో వేసినా కదా, చేసినప్పుడు ఆ వీడియో తీన్మార్ న్యూస్ లో వేసిండారు అప్పుడు V6 లో వేసినప్పుడు. ఇంకా అది వేసిన తర్వాత నేను బర్లక్క అని అది వాళ్ళు పెట్టిన పేరు అది, ఇంకా సో అదే కంటిన్యూ అయిపోయింది. అంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? అంతలాగా వీడియో చేయడానికి కారణం ఏంటి? అప్పుడు అట్లా ఉన్నది పరిస్థితులు. మరి ఇంకా నెలలో నోటిఫికేషన్ వస్తుంది అంటారు, నెల అయిపోయినా వస్తలేదు, మళ్ళీ నెలలో అంటారు, మళ్ళీ నెల అవుతుంది వస్తలేదు. సో సార్ వాళ్ళు కూడా ఉండి ఇట్లా అవుతుంది. అప్పటికి ఒక 1 year నుంచి కోచింగ్ తీసుకున్న అన్న వాళ్ళు ఉన్నారు, మా సీనియర్స్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు బాగా ఇంత చదివిన హాస్టల్లో ఉంటున్నాము, ఇబ్బంది అవుతుంది అది ఇది అనేసి వాళ్ళు మాట్లాడుకోవడము, క్లాస్లో మళ్ళీ ఎక్స్ట్రా కోచింగ్ తీసుకోవడము అట్లా ఉంటే సార్ వాళ్ళు అంటుండే, ఊకి ఇట్లా ఉంటే బదులు ఆ బర్రెలను గొర్రెలను తీసుకొని బతికేదిరా, ఊక నయ్యం అది ఇది అనడం వల్ల సో ఒక ఆలోచన అనేది మైండ్ లో వచ్చింది, చేసేసిన. అంటే అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అయ్యారు అసలు? అంత ఫ్రస్ట్రేట్ అవడానికి రీజన్ ఏంటి? అంతసేపు బాగుండే ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, అది క్యాజువల్ గా తీసిన నేను వీడియో. అప్పుడు అది రియాలిటీ ఉన్నది, సో నా మనసులో అనిపించి నేను వీడియో తీసిన, కోపం ఏం లేదు. అసలు మీరు ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ అయిపోయింది. డిగ్రీలో ఏం చదువుకున్నారు? బీకామ్. 3 years చదివేశారా? అంటే రెగ్యులర్ ఏం కాదు, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఎగ్జామ్స్ అప్పుడు, ఇక నైట్ అవుట్ చేసి ఇక చదువుకొని ఇక ఎగ్జామ్స్ డిస్కంటిన్యూ చేశారా? పూర్తిగా చదివారా? పూర్తిగా చదివేసిన, అయిపోయింది. పాస్ అయ్యారా? ఓకే. అంటే చాలా మంది అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత చాలా మంది వ్యతిరేకత చూపించారు, చాలా మంది స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. సో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతోనే మాట్లాడారా? ఏది వీడియోలో? అప్పుడు అంతా నాకు తెలియదు అన్న సోషల్ మీడియా గురించి. ఇక నార్మల్ గా సార్ వాళ్ళు ఇట్లా అంటుండే క్లాస్ లో, ఇట్లా ఉంది బాగా నిరుద్యోగము అది ఇదని, దాని వల్లనే చేసినా గానీ అప్పటికి నాకు అంత తెలియదు, సోషల్ మీడియా అంత తక్కువ వాడేదాన్ని. అంటే చాలా వరకు ఏంటంటే బర్రెలు నల్లగా ఉన్నా సరే తెల్లని పాలు ఇస్తుంది, వెన్నిస్తుంది, అదేవిధంగా మజ్జిగ ఇస్తుంది. సో అదే బర్రెలను కాయడం వల్ల ఈ రోజున మన ఎదురుగుండా కూర్చున్న శిరీష అలియాస్ బర్రెలక్క ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఒక ఎంపీగా మళ్ళీ నామినేషన్ వేసింది. అసలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఎవరైనా ఉన్నారా? బ్యాక్ ఎండ్ ఎవరైనా ఉన్నారా?
ఎవరు లేరన్న. ఆయన ఈ కాలంలో బ్యాక్ ఉండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? అంటే వితౌట్ సపోర్ట్ మీరు ఇంత వరకు రావడం గల అంటే అంత సాధ్యం కాదు కదా. ఏమో ఎవరు లేరు నాకైతే, నేను ఒక్కదాన్నే. అంటే చాలా వరకు బర్లక్క చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది, చాలా క్లెవర్ గా అంటే తెలివితేటలుగా మాట్లాడుతుంది, ఏది కూడా అంత ఈజీగా బయటికి చెప్పరు. అట్లానేం లేదు, ఏదైనా చెప్పేది ఉంటే చెప్పేస్తా. అది దాచుకోవాలని నా మనసులో ఏమి ఉండదు. నేను అంటే ఇక్కడ దాచుకొని కుళ్ళుకు అట్లా ఉండదు. నా మనసులో ఏదనిపిస్తే అది చెప్పేస్తా. అది ఎక్కువ విషయం దాగదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక చెప్పేస్తా అనమాట. అట్లా ఏం దాయడానికి ఏం లేదు. ఇక నేను ఉన్నటువంటి ఫ్యామిలీ పరిస్థితులు వాటన్నింటి వల్ల కొంచెం ధైర్యం ఎక్కువ అంతే. అంటే ఫ్యామిలీ పరిస్థితి అంటే బాగుండదు, ఏం బాగుండదు. సెటిల్ మరి అంత బాగలేని ఫ్యామిలీ నుంచి వచ్చి అంత కాన్ఫిడెంట్ ఏంటి? ఉంటే ఉంటాం, పోతే పోదాం, ఏదో ఒకటి సాధించామన్న ఒక పట్టుదల అనమాట. ఇంకా అసలు ఏంటి మీరు సాధించాలనుకున్నది ఏంటి, ఏం సాధించబోతున్నారు? ఏదో ఒక సమాజానికి ఏదో ఒకటి చేయాలనేసి అన్న. అప్పుడు వీడియో తీసినప్పుడు కూడా ఇంత వైరల్ అవుతుందని నాకు తెలియదు. నా వీడియో వైరల్ అయితే కూడా నేను భయపడ్డా, వైరల్ అవుతుందంటే ఏమవుతుందేమో అని అట్లా కూడా టెన్షన్ పడ్డా. తర్వాత ఈ పేపర్ లీకేజ్లు వాటి వల్ల కూడా నేను కొంచెం బాగా సఫర్ అయినా. హాస్టల్ ఫీజు నెల ఎక్కువ కట్టాలి, తొందరగా ఎగ్జామ్స్ అయిపోతే బాగుండు. ఇక అంటే ఎట్లుంటది అంటే ఇన్ని నెలలు అనేది ప్రిపేర్ అయ్యి ఉంటది. ఇక హాస్టల్ ఫీజులు ఎక్కువ అవుతున్నాయి, ఎగ్జామ్ డేట్ వస్తలేదు, అవి పోస్ట్ పోన్లు అవుతున్నాయి మళ్ళీ. సో అది ప్రెస్టేషన్ మళ్ళా ఎమ్మెల్యేగా నామినేషన్ చేయాల్సి వచ్చింది. అంటే ఎమ్మెల్యేగా నామినేషన్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అసలు? ఆ దారిలోకి వెళ్ళాలి, రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయ నాయకులతో తిరగాలి, నా వైపు కూడా ఒక ఫోకస్ రావాలి అని ఎందుకని అనిపించింది? అంటే నేను ఎమ్మెల్యేగా వేయడానికి రీజన్ ఏంటి అంటే, బర్ల వీడియో చేసినప్పుడు నాకు అది నేను ఒక నార్మల్ వ్యక్తిని కదా, ఆ వీడియో చేసినప్పుడు నార్మల్ వ్యక్తి నన్ను తొక్కిరు అనమాట. బాగా కేసు పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టారు. దేనికి కేసు? బర్ల వీడియో చేసినందుకు కేసు అయింది నా మీద. సో తర్వాత మామూలుగా వీటి గురించి కూడా వీడియో చేయాలని నాకు ఉంటుండే, కానీ భయం అయ్యేది. కేసు అంటే ఊర్లో అలా నమ్మరు, ఈ వీడియో చేసి కూడా కేసు అయిందని చెప్పేసి. తర్వాత ఏదో వీడియో చేయాలి, ఏ వీడియో రూపంలో బయటకు చెప్పాలని కోపం వస్తుండే, కానీ మళ్ళీ ఏం కేసు పెడతారు, మళ్ళీ ఏమి ఇబ్బంది, అట్లా భయపడి ఊకునేదాన్ని. తర్వాత మా స్టడీ హాల్లో కొంతమంది అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఉండి అంటే కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట నన్ను. ఓకే నీకు కొంచెం ధైర్యం ఎక్కువ, వీడియోలు కూడా నేను ఏదైనా ధైర్యంగా చేసేదాన్ని, నీకు ధైర్యం ఎక్కువ కదా అంటే అవునన్నా. అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు దీని గురించి దాని గురించి వీడియో తీయమని కూడా, వాళ్ళు స్క్రిప్ట్ కూడా రాసిచ్చారు. నాకు భయం అయ్యేది ఫస్ట్, వాళ్ళు రాసిచ్చేది కూడా నాకు, ఇంకా ఇట్లా చేసిర్షా ఈ ప్రాబ్లమ్స్ మీద అనేసి అంటే, కానీ నాకేమో భయం అయ్యేది. ఏంద్ర మా మీద అంతా మళ్ళీ చెప్తున్న తర్వాత ఏమైనా రారనుకునేదాన్ని. శిష నీకు ధైర్యం బాగుంది కానీ నువ్వు కొంచెం ఏదో భయపడుతున్నట్టుంది, నువ్వు వీటన్నిటికీ సొల్యూషన్ కావాలంటే ఒక మంచి పదవిలో ఉండాలి, వీటన్నిటి గురించి నువ్వు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేయరు అనేసి చెప్పారు. ఏం చేయాలన్నా అంటే ఇట్లా ఎమ్మెల్యేగా నిలబడని అన్నారు. ఇక సరేలే అని చెప్పేసి ఆలోచించుకుంటే మళ్ళీ ఉండి దానికి ఇంత డబ్బు వంచుతారని కూడా నాకు అప్పటికి తెలియదు. అంటే అప్పుడు తెలియదు. అంటే మీ ఇంటికి ఎవరన్నప్పుడు రాజకీయ నాయకులు ఇంటికి ఎప్పుడు వరకు రాలేదా? ఎప్పుడు అడగలేదా? అంటే నేను ఎక్కువ హాస్టల్ లైఫ్ అన్నా, ఇంకా నేను హాస్టల్ నాకు అప్పటికి ఓటు రాలేదు. ఇంకా మా మమ్మీ తీసుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్, డబ్బు తీసుకోదు. ఇక ఆమె ఎవరికి వేయాలంటే వాళ్ళకే వేసే తప్ప ఎవరిని చెప్పి ఈనదు. ఇంకా అట్లా అయ్యి ఇక అట్లా ఉండే. ఇక ఎమ్మెల్యేగా వేయమంటే కూడా నాకు ఫుల్ భయమైంది. ఏమో అన్న డబ్బులు ఇట్లా నామినేషన్ వేయడానికి డబ్బులు కావాలంటే, ఏదో ప్రచారానికి వెహికల్ పెట్టుకోవాలంటే అది అని చెప్పారు. ఇంకా వాళ్ళు నువ్వైతే మేము హెల్ప్ చేస్తామనేసి అని అన్నారు. తర్వాత మళ్ళీ ఉండి ఏమో అన్న ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, మా ఇంట్లో ఏమంటారు అమ్మ వాళ్ళంటే అడిగి చెయ్యి అది ఇది అని అన్నారు. తర్వాత మమ్మీని అడిగితే వద్దన్నది. ఇంకా నాకు కొంచెం అప్సెట్ అయినా, మమ్మీ కూడా వద్దంటుంది, ఏ సపోర్ట్ లేకుంటే మళ్ళీ మనకి ఎట్లా, కనీసం తిరుగుతారని తెలుసు, ఊర్లు తిరుగుతారు, ఇట్లా ఓటేమని అడుగుతారని తెలుసు. ఇక అప్పటికి ఒక సింబల్ కేటాయిస్తారని అంత ప్రాసెస్ అయితే నాకు తెలియదు అన్న ఓపెన్ చెప్పాలంటే. ఇంకా తిరుగుతున్నారు అనేసి సరేలే చూద్దాం, ఒక్కదాన్ని ఊరు పట్టుకొని ఒక ఊరన్నా కంప్లీట్ చెయ్యనా అనేసి అట్లా అనుకున్నా. మేము వస్తామన్నారు అన్న వాళ్ళు, ఇంకా కొంతమంది అక్క వాళ్ళు కూడా మేము వస్తాం శిర్ష మీకు సపోర్ట్ చేస్తాం అన్నారు. సరే అని చెప్పేసి ఇక నామినేషన్ వేసిన, అది అనుకోకుండా హైలైట్ అయింది. అంతే, మంచిగా హైలైట్ అయింది. మీ మీద దాడి చేసిన తర్వాత హైలైట్ అయింది కదా. అంతకు ముందు మీ మీద అటాక్ చేశాక సెక్యూరిటీ వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా మంచిగానే ఉన్నదన్న. అప్పటికైనా జనాలు వస్తున్నారు, కొట్టేసరికి ఇంకా ఎక్కువ వచ్చిర్రు. ఇంకా అంటే జేడీ లక్ష్మీనారాయణ అప్పట్లో మీకు సపోర్ట్ కూడా చేసాడు, చాలా సపోర్ట్ ఎంపీగా మరి పోటీ చేస్తున్నారు, మరి సపోర్ట్ చేస్తా అంటున్నాడు ఆయన. ఇంకా ఆయన పార్టీ పెట్టిండు కదా, అప్పుడు అంటే పార్టీ లేకుండే సార్కి, ఇంకా పార్టీ పెట్టిండు, అక్కడనే ఆయన బిజీగా ఉన్నాడు కదా, ఏపీలో ప్రచారాలు బిజీగా ఉన్నారని బిజీగా ఉన్నారు. ఇంకా సపోర్ట్ అంటే ఎప్పుడైనా ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఇస్తానే ఉంటాడు. ఓకే నువ్వు ఏం చేసినా
నేను నీ వెనక ఉంటా, నువ్వు చెయ్యి అని చెప్పేసి అట్లా సపోర్టివ్ గా ఉంటాడు. కానీ ఇప్పుడైతే రాలేరు, వాళ్ళు ఎవరు ఎలక్షన్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇంకా